నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. సంగారెడ్డి వేదికగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పొలిటికల్ పంచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు చుక్కలు చూపించిన నిర్మలమ్మ. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కరెంట్ షాక్ తో మైనర్ బాలుడు మృతి. విద్యుత్ మరామతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్. మెట్రో రైలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆరోపించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ గౌడ్. సంగారెడ్డి నియోజకవర్గంలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తనదైన శైలిలో పొలిటికల్ హీట్ పెంచారు. పోతిరెడ్డిపల్లిలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు నిర్మలా జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఉద్దేశించి నిర్మలమ్మ వేసిన పొలిటికల్ పంచ్ సభలో కాకరేపింది. ఇలా హామీల గురించి మీరు తవ్వుకుంటూ పోతే గత 10 ఏళ్ల మీ పాలనలో ఇచ్చిన మోసపూరిత హామీలను మేము కూడా తవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ నిర్మలా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీంతో వేదికపై విమర్శలు చేద్దామనుకున్న ఎమ్మెల్యేకు నిర్మలా జగ్గారెడ్డి దెబ్బకు గట్టి సమాధానం లభించినట్లయింది. తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు ఆగింది అనేది కూడా మనకి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిచేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండేది. ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గరవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా ఎంత పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనకు చేసే పనిని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు మేలు చేస్తూ వెళ్తాం. 1-2 చెప్తా. 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా? లేదు. అట్లా చాలా ఉన్నాయి. కొద్దిగా విమర్శలు వద్దు అని చెప్పిన అంటే. కాబట్టి విమర్శలు లేకుండా ప్రజలకు స్నేహితునిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం మరి మనసులో తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేసింది అనేది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మరి ఉన్నదాన్ని ఇచ్చేదాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 పథకాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి నెలకి 3,000 4,000 ఆందోళన వస్తుంది. అది సరిపోతుంది. ప్రజలు ఇలాంటి ఆందోళన లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లకడీకపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు మహాధర్నా నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, ఫీజు రియంబర్స్మెంట్ ని ఎత్తివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. We
రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు. జంట నగరాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మొత్తం బంద్ జరిపారు. ఇక్కడ ఆ బంద్లో భాగంగా నిరసన తెలిపి కలెక్టర్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడికి చిన్న ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. బహిష్కరించి నిరసన వేలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. కొన్ని కాలేజీల విద్యార్థులు నిన్ననే వాళ్ళు తీర్మానం చేసుకొని స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీ ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గొంతంలో కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీము 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడు ఎందుకు? గ్రాడ్యుయేటీకి ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ధ్యానహిత పాఠశాలలో విద్యుత్ మరామతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్ కి గురై మైనర్ బాలుడు సాయి తేజ స్తంభంపైనే కుప్పకూలి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు లైన్మెన్లు సాజిద్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై స్పందించిన ఏఈ కోటేశ్వరరావు మృతుడు విద్యుత్ శాఖ ఉద్యోగి కాదని పేర్కొన్నారు. అయితే తమ కుమారుడిని అధికారులకు తెలిసే పనిలో పెట్టుకున్నారని, ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏబీ స్విచ్ పని చేస్తలేదు. పని చేయలేదు. వాళ్ళు ఏం చేసిండు, టెంపరీగా కట్టిండు. కట్టడం వల్ల అట్లా ఇక్కడ పని చేయలేదు. ఇంకా ఇక్కడ ఎక్కే వాళ్ళకి ఎవరికైనా ఎఫిషియన్సీ ఉందా? మీకు ఐడియా? నేను ఒక మాట నిజమే క్వశ్చన్ కంప్లీట్ అర్థమైంది. ఇక్కడ మీ దగ్గర స్టాఫ్ లా లైన్ మెన్ గానీ స్టాఫ్ గానీ ఎవరైనా స్తంభం ఎక్కే కెపాసిటీ వాళ్ళు ఉన్నారని మీకు ఏమైనా? అరే నువ్వు ఉండవాయి మాట్లాడుతున్నా. షాబాద్ ఫీడర్ ఎల్సీలో ఉండి బ్రేక్ డౌన్ అటెండ్ చేస్తున్నారు. ఎల్సీలో ఉంది, కాకపోతే వేరే ఎర్రన్గూడ ఫీడరు, ఈ ఫీడర్కి క్రాసింగ్ ఉంది కాడ. దాని ఎల్టీ లైన్ ఈ 11 kVకి క్రాస్ అయ్యింది. ఫీల్డ్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ బ్రేక్ డౌన్ అటెండ్ చేసేటప్పుడు ఐడెంటిఫై చేసింది. 2 టచ్ అయ్యాయి. దానివల్ల రిటర్న్ సప్లై. కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? ఇష్యూ ఇది ఇక్కడ ఇష్యూ సాజిద్ ఫోన్ చేసి చెప్పారు. జంగయ్య సాజిద్ ఫోన్ లేపట్లేదంటే చెప్పిండు, అదే రావట్లేదంటే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కంపల్సరీగా సేఫ్టీ మీద కొంచెం గట్టిగా. కొన్ని ఊర్లో కూడా మన స్టీల్ ఐరన్ స్తంభాలు ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడు అదే బడ్జెట్ ఎస్టిమేట్ వేయడానికి ఇచ్చారు. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లోను ఈ ఐరన్ స్తంభాలు ఏది ఉందో తెప్పించుకొని డేటా తెప్పించుకొని ఎస్టిమేట్లు చేసేసాం, ఫార్వర్డ్ చేసాం. వచ్చిన వెంటనే బడ్జెట్ అలాట్ అయిన వెంటనే మనం. గత 2 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ పాలనను సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మెట్రో రైలు విషయంలో చిత్తశుద్ధి లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ మెట్రో రైలు సాధన సమితితో కలిసి కోంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. కేంద్రం దగ్గర నుండి రావాల్సిన నిధులు తేలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం నుండి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మల్కజ్గిరి ప్రజలకు ఒక్క అభివృద్ధి పని చేయకుండా మోసపూరిత రాజకీయం చేస్తున్నారని అన్నారు. మెట్రో సాధన సమితితో కలిసి ఉద్యమం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేక్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి
కేవలం రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలకి శాపంగా మారుతూ ఉన్నాయి. వారికి అనుభవం లేదు కాబట్టి వారికి గతంలో మరి చేసినటువంటి పరిపాలన గురించి, పరిపాలన చేసినట్టు కాదు, పరిపాలనలో భాగస్వాములు కాదు కాబట్టి వారి యొక్క అనాలోచిత తొందరపాటు మరి యొక్క నిర్ణయాలతోని ఈరోజు ప్రజలందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా విస్మరించేసిన హైదరాబాద్ నగరాన్ని కూడా లేని నగరాన్ని ఊహించుకొని తన ఒక ఊహానగరమైనటువంటి ఒక ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసుకొని, భారత్ ఫోర్త్ సిటీ పేరు పెట్టుకొని, లేని ఒక ఊహానగరమైన ఫోర్త్ సిటీని పెట్టుకొని ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మరి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. మౌలికమైన సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తిగా మరి విఫలమైందని స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మెట్రో రైల్ విషయంలో మొదటి నుంచి కూడా అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రజలకి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్న సౌకర్యాలను కూడా మరి సరిగా కల్పించకుండా వాటిని పాడు చేసే విధంగా మెట్రో సాధన సమితికి సంఘీభావం తెలియజేసిన రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీకి, ప్రతి వ్యక్తికి మా యొక్క ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా మేడ్చల్ మెట్రో సాధన సమితి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మన ఉత్తర నగరానికి, మన నార్త్ హైదరాబాద్కు మెట్రో సౌకర్యం కోసము తీవ్రంగా ఉద్యమం చేస్తుంది. గత సంవత్సర కాలంగా చేసిన ఉద్యమ ఫలితంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరీ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మంజూరీ ఈరోజు రేపు అని మేము అన్ని పార్టీల నాయకులను కలిసాము. గట్టిగా మన 35 లక్షల జనాభా గల నార్త్ హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందరూ చాలామంది పేరుకే హైటెక్ సిటీ అక్కడున్న అందులో 10 లక్షల మందిలో దాదాపు 6-7 లక్షల మంది మన నార్త్ హైదరాబాద్లోనే నివసిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేస్తున్నారు. మేమందరము పెద్ద వయసు వాళ్ళము ఉన్నాము. మా ఆడపిల్లలు కూడా హైటెక్ సిటీలో పనిచేసి 12 గంటలకు 1 గంటలకు ఆ క్యాబ్లో, సిటీ బస్సులో డేంజరస్గా వస్తుంటే ఈ పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక్కటే మార్గము, మన ఈ పెరుగుతున్న జనాభా దాదాపు 20 లక్షలు ఉండే మన కళ్ళ ముందే 30 లక్షలు వచ్చింది. ఈరోజు 1-2 కోట్ల జనాభాకు వెళ్తున్నది. మన హైదరాబాద్ నగరం రక్షించుకోవాలంటే ప్రజా రవాణా ఒక్కటే మార్గము. కాబట్టి మేము ప్రతి కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు నాయకులందరికీ హైదరాబాద్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశాము. అయ్యా, దయచేసి మీ రాజకీయాలు ఎక్కడైనా పక్కన పెట్టండి, కానీ ఇది మాత్రం ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యము. మన హైదరాబాద్ నగరము డేంజరస్గా అభివృద్ధి చెందుతుంది. మనమందరం మన నగరం అభివృద్ధి చెందుతుంటే ఆనందించాలే కానీ ఒక శాపంలాగా బయటకెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళొద్దామంటే ఒక రోజు సమయం పట్టే స్థితికి వచ్చేసాము. ఇలాగే ప్రళయం ముంచుకొస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని PSY ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ అంటూ ఏమీ లేదని, ఇక్కడ ఫార్మాసిటీ మాత్రమే ఉందని అన్నారు. ఫ్యూచర్ సిటీ సంబంధించిన కనీసం ఒక పేపరు లేదా కనీసం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ చూపించమని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్తిక్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిల్డింగ్లు, 500 ఫీట్ల రోడ్లు, 300 ఫీట్ల రోడ్లు దాని పేపర్లలో, ప్రకటనలలో, వీడియోలలో చూపిస్తారు. పొజిషన్ మీద పోతే మన ఉందా? మీకు ఏందన్నా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కనిపించిందా? కంప్లీట్ కాకుండా సరే స్లాబ్లను వేసిర్రా, పిల్లర్లను వేసినాయా? పేపర్లలో మాత్రం మొత్తం ఆకాశాన్ని అంటిపోయినాయి. మరి అది ఎంతవరకు సమంజసమో ఆ కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకోవాలి, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధికి మన అందరి తోడ్పాటు అవసరం. మీరు, మేము అందరం కలిసి ముందుకు పోతేనే అభివృద్ధి అవుతుంది. ఇట్లా ఆళ్ళలేక విభజించి పాలించి ఎవరి ద్వారా అంటే ఎవరిని ఏమన్నా అంటే కాదు.
పొజిషన్ మీద పోయి చూస్తే ఏది లేదు, బునాది కూడా లేదు, ముగ్గు కూడా లేదు, ఏది ఒక పిల్లర్ పోసింది లేదు, ఒక తట్ట మట్టి పోసింది లేదు. పేపర్లల్లో మీడియాలలో ఫోటోలలో మాత్రము ఈ ఆకాశాన్ని అంటిపోయినట్టు మొత్తం బిల్డింగ్లు, రోడ్లు, ఇండస్ట్రీలు అంతా మొత్తం ఒక ఏది అమెరికా కంటే ఎక్కువ చేసి పడేసేసారు ఫీచర్స్. ఇప్పుడు మొన్న మాట్లాడింది మన సబితా రెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడింది, మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడింది. ఒక ఫీచర్ సీట్ అంటే రంగారెడ్డి అంటే ఒక కందుకూరు మహేశ్వరమే కాదు, 27 మండలాలు ఉన్నాయి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఏ మండలంలో ఏం రేట్ ఉందో కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు. ఒక రాజేంద్ర నగర్ 100 కోట్లకి ఎకరం పోగానే అది కాదు అభివృద్ధి. ఇదే రంగారెడ్డి జిల్లాలో వేరే మండలాల్లో పోతే 1 కోటి రూపాయలకి ఎకరం కూడా కొనేటోడు లేడు. ఆ మాటనే చెప్పింది మొన్న మా గౌరవ ఎమ్మెల్యే గారు. దానికి 1 కోటి రూపాయలకి ఎకరం ఉంటే మేము ఆడ కొంటాం, మేము అంతటా 10 కోట్లు 20 కోట్లు ఉందనే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు, ఆలోచన చేసుకోండి. అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మాడుగుల్లో కూడా రంగారెడ్డిలో కలిపారు, ఇక్కడ పోతే తలకొండపల్లి మన రంగారెడ్డిలో కలిపారు. అక్కడ పోతే ఏం రేట్లో కూడా అందరికి తెలుసు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా అవగాహన లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడి కోర్టు పోయిన తర్వాత కోర్టు కూడా ఎందుకు మీరు ఇన్ని వేలాది ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మా మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో ఫార్మస్యూటికల్ కంపెనీలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇవన్నీ ఫార్మస్యూటికల్స్ని క్లస్టర్డ్గా అక్కడ ఇక్కడ అన్నీ ఉండడంతో కాలుష్యంతో పాటు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి లేకపోతే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కంపెనీస్తో పాటు అంతర్జాతీయ పెద్ద కంపెనీలు కూడా పవర్ లాంటి కంపెనీలే కానీ మ్యాక్స్ లాంటి పెద్ద అంతర్జాతీయ ఫార్మస్యూటికల్ కంపెనీలు కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనతోనే మేము ఈ ల్యాండ్ యాక్విజిషన్ చేసినామని చెప్పి ఆ రోజు అఫిడవిట్ తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కాదండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్జీటీకి సమర్పించడం జరిగింది. తద్వారా ఎన్జీటీ ఏమి ఇచ్చింది అప్పుడు డైరెక్షన్స్, ఇది ఒక కండిషనల్ ల్యాండ్ యాక్విజిషన్. అంటే మీరు ఏ దానికోసం అయితే ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారో అదే పర్పస్ కోసం వాడుకోవాలని చెప్పి ఆ రోజు కోర్టు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. అది అలానే ముందుకు సాగుతున్న ఒక సమయంలోనే ప్రభుత్వం పోయింది, మాది గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా ఫ్యూచర్ సిటీ కట్టాలనే ఆలోచన ఉంది అనుకున్నాం. ఫ్యూచర్ సిటీ కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఫార్మాసిటీ పేర్లకి ఎందుకు వాడుతున్నారు? ఫార్మాసిటీ పేర్లకి ఎందుకు వాడుతున్నారు? ఎందుకు చెప్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఫార్మాసిటీ ఇక్కడ ఉన్నదా లేదా, అసలు మీరు ఏం కడుతున్నారని ఎవరో పిటిషన్ హైకోర్టు చేస్తే హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్లో ఏం రాస్తున్నారు? హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విల్ కమ్ అప్ ఎట్ ద సేమ్ ప్లేస్, తెలంగాణ గవర్నమెంట్ టు హైకోర్టు. అదే స్థానంలోనే గ్రీన్ ఫార్మాసిటీ అక్కడే కడుతున్నాం, మేమేం దాన్ని క్యాన్సిల్ చేయలేదని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆ రోజు పిటిషన్ వేయడం జరిగింది. మేము ఫార్మాసిటీ అక్కడే కడుతున్నాం, మేమేం క్యాన్సిల్ చేస్తలేదు. ఈ మధ్యకాలంలో ఈ నెలనే నిన్న మేధావులు కొంతమంది దిష్టి బొమ్మలు కాల్చారు కదా, వాళ్ళకి అడుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలు, నోటుబుక్ల అమ్మకాలు జరుపుతూ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కృష్ణవేణి విద్యా సంస్థల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఆ పాఠశాల పేరుతో పుస్తకాల విక్రయించడం ఏఐఎస్ఎఫ్ నాయకుల తనిఖీల్లో వెలుగులోకొచ్చింది. దీంతో పాఠశాల యాజమాన్యం తీరుకు నిరసనగా పుస్తకాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ప్రీతం మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలను గాలికి వదిలి అక్రమంగా అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న అక్రమ దందాపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రీతం డిమాండ్ చేశారు.
ఏదన్నా మాట్లాడుకోండి ప్రీతం సార్, మాట్లాడుకోండి. వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై వెంటనే వ్యాపారం చేస్తున్న మా ఆయన కొంచెం కృష్ణవేణి అన్న, ఇది కృష్ణవేణి అధిష్టానం. ఓకేనా, ఇదంతా కృష్ణవేణి ఓన్లీ లీడే. అది కృష్ణవేణి బయట కృష్ణవేణా బయట అధిక ధర పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న కృష్ణ టాలెంట్ స్కూల్ పై వెంటనే పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న కృష్ణ టాలెంట్ స్కూల్ పై వెంటనే గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో చూసుకున్నట్లయితే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 4 బ్రాంచులు ఉండడం జరిగింది. ఇక్కడ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 4 బ్రాంచులకు ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇక్కడ బుక్స్ అమ్మడం జరుగుతూ ఉంది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒకటే స్టేషనరీలో ఈ బుక్స్ను విక్రయించడం జరుగుతూ ఉంది. ఒక జిఎస్టీ తెచ్చుకొని ఇక్కడ దర్జాగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మనము 1వ తరగతి పిల్లవానికి బుక్స్ చూసినట్లయితే 4,500 నుంచి 6,000 రూపాయలు ఉన్నది. దాన్ని మనం ఇక్కడ ఒక సిరీ వెడ్డింగ్ మాల్, అది మన పత్రికలు తయారవుతారు, అందులో మనం ప్రింట్ చేపిస్తే 1,500 1,000 రూపాయలు అయిపోతుంది. కానీ వీళ్ళు ఒక్క బుక్స్ మీద 3,000 రూపాయలు. అంటే ఈ 4 బ్రాంచులకు మనం చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయలను ఇక్కడ వీళ్ళు దోచుకోవడం జరుగుతూ ఉంది. అసలు వీళ్ళు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? విద్యా వ్యాపారం చేస్తూ విద్యార్థులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్తోని ప్రత్యేకంగా పర్సెంటేజ్ మాట్లాడుకొని ఇక్కడ విక్రయించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ దుస్తులు కూడా, యూనిఫామ్స్ కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఢిల్లీలోని అక్కడ హోల్సేల్లో తెచ్చుకొని ఆ డ్రెస్కి 500 రూపాయలు అక్కడ ఉంటుంది 2 డ్రెస్సులకు. వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని ఎంతకు అమ్ముతా ఉన్నారు? 2 డ్రెస్సులకు 3,000 రూపాయలు 4,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే ఒక డ్రెస్ మీద వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. విద్యాధికారులు అన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇట్లా విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై ఇదే రకమైనటువంటి దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. తల్లిదండ్రులను రక్తం తాగుతూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే దాడులు తప్పవని ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సంగారెడ్డి వేదికగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పొలిటికల్ పంచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు చుక్కలు చూపించిన నిర్మలమ్మ. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కరెంట్ షాక్ తో మైనర్ బాలుడు మృతి. విద్యుత్ మరామతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్. మెట్రో రైలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆరోపించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ గౌడ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.